హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. అదేంటంటే హౌ టు టర్న్ ఆన్ వైఫై. ఇది ఇంట్రెస్టింగ్ వీడియోనా అనుకుంటాను. చూపిస్తా. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. వైఫై ఆన్ చేయడం ఏంటి? వైఫై గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కదా, ఎలా ఆన్ చేయాలో అని. స్మాల్ టాపిక్ అనుకుంటారు, బట్ అది కాదు. ఇక్కడ చూడండి, నేను వైఫై ఆన్ చేయడం కోసం ట్రై చేస్తాను, బట్ వైఫై ఆన్ అవ్వడం లేదు. ప్రాబ్లం ఏంటని చెక్ చేస్తూ చూస్తున్నా. హియర్ ఈజ్ వైఫై ఆన్ చేసా, బట్ ఆన్ చేసినా కూడా వైఫై అనేది ఆన్ అవ్వట్లేదు. ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోతుంది. అక్కడ చూడండి మీరు, అక్కడ వైఫై ఆన్ చేశారు, బట్ ఇక్కడ ఏముంది? టర్న్ ఆఫ్లో ఉంది. సో ఇలా వచ్చేటప్పుడు మీరు నేను చేయాలి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్తే ఎలా చేయాలనేది. చూసారు కదా, అక్కడ మీకు వైఫై ఆన్లో ఉంది, బట్ ఇక్కడ ఏంటి? టర్న్ ఆఫ్ చూపిస్తుంది. చూడండి, చూస్తున్నారు కదా. తర్వాత నేను నెట్వర్కింగ్ సెట్టింగ్స్ వెళ్ళి అక్కడ డయాగ్నోస్టిక్స్ టెస్టింగ్లు చేశా. సో అక్కడ నాకు చూపిస్తుంది చూడండి. చేసిన తర్వాత మీకు ఒకటి డయాగ్నోస్టిక్స్ అనేది ఫైండ్ అవుట్ అవుద్ది. సో మనకి ఏ ప్రాబ్లం ఉన్నా డయాగ్నోస్టిక్స్ రన్ చేస్తే మన ప్రాబ్లమ్స్ అని తెలిసిపోద్ది మ్యాక్సిమం. బట్ ఇక్కడ ఏమంటుంది? వైర్లెస్ క్యాపబిలిటీ ఈజ్ టర్న్ ఆఫ్. చూసారు కదా, నాట్ ఫిక్స్డ్ అని వస్తుంది, అంటే అది ఆఫ్లో ఉందని. సో అది మనం అక్కడ ఆన్ చేస్తున్నాం, బట్ ఇక్కడ మనం వైఫై ఆన్ చేసినప్పుడు అందులో మనకి టర్న్ ఆఫ్ వస్తుంది. చూసారు కదా మీరు ముందు, ఇక్కడ వైఫై ఆన్ చేసినప్పుడు నాకు అందులోనే టర్న్ ఆఫ్ వస్తుంది. తర్వాత నేను అంటే డ్రైవర్స్ వెళ్ళేది చెకింగ్ పర్పస్ కోసం పీసీలో మేనేజ్ ఓపెన్ చేసి, మేనేజ్లో మనకి ఇక్కడ డివైస్ మేనేజర్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ నాకు కొన్ని ఏదైతే డివైజెస్ కనెక్ట్ అయ్యో దాని డ్రైవర్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనకు కావాల్సింది ఏంటంటే వైఫై. సో నెట్వర్క్ అడాప్టర్స్ క్లిక్ చేసా. నెట్వర్క్ అడాప్టర్లో మనకు ఫస్ట్ వన్ చూసారా, డెల్ వైర్లెస్ అలా డ్రైవర్ అయితే ఉంది. డ్రైవర్స్ కోసం అప్డేట్ డ్రైవర్స్ కూడా చేస్తాను. అప్డేట్ డ్రైవర్ చేసినా కూడా వెయిట్ సమ్ టైం. రిఫ్రెష్ చేసా, చెక్ చేసుకుంటున్నా. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం వైఫై ఆన్ అయిందా లేదని. సో మళ్ళీ వైఫై టర్న్ ఆఫ్ వస్తుంది. అప్పుడు మనం చాలా కీబోర్డ్స్లో చూడండి F1 ఆర్ F2లో ఉంటుంది. బట్ నా ల్యాప్టాప్లో కీబోర్డ్లో F2 అనేది వైఫై ఆప్షన్ ఉంది. సో F2 నేను ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా వైఫై అనేది ఆన్ అవుతుంది. చూడండి. సో ఫ్రెండ్స్, చాలా ఇది కీబోర్డ్స్లో వైఫై ఆప్షన్స్ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి.
లేకపోతే బటన్ అని ఉంటుంది, వైఫై బటన్. సో ఆ బటన్ అని క్లిక్ చేసిన ఆటోమేటిక్గా వైఫై అనేది ఆన్ అవుతుంది. సో డ్రైవర్స్ ఎన్నిసార్లు మరి ఇన్స్టాలేషన్ చేసినా వైఫై ఆన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.